మామునూరు ఎయిర్పోర్ట్ కోసం భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే మామునూరు ఎయిర్పోర్ట్ వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. మామునూరు ఎయిర్పోర్ట్ రావటం సంతోషకరమే అయినా భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మాములూరుకి సమీపంలో ఉన్నటువంటి గవిచెర్ల క్రాస్ రోడ్ మీదుగా నక్కలపల్లి, గుంటూరుపల్లి, నెక్కొండ వెళ్లే ప్రధాన రహదారి మొత్తం ఎయిర్పోర్ట్ లో కలిసిపోనుంది. రహదారి మూసివేస్తుండడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఎంతైతే లాభపడుతున్నామో అంతకంటే ఎక్కువగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాకపోవడంతో ధర్నాకు దిగినట్టుగా తెలిపారు రైతులు. భూసేకరణ సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను రైతులు, వారి కుటుంబాలు అడ్డుకున్నాయి. దీంతో భూసేకరణ సర్వే తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇక మరోవైపు మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి భూములు కోల్పోతున్న రైతులు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కోరారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన గాడేపల్లి, గుంటూరుపల్లి రైతులతో రేవూరి ప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. భూ సర్వేకు సహకరించాలని, భూమి కోల్పోతున్న రైతులకి ఆమోదయోగ్యమైన పరిహారాన్ని సైతం ఇప్పిస్తామని ఒప్పుకున్నారు ఎమ్మెల్యే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు. సార్, మేము భూములు ఇవ్వడానికి మేము సిద్ధమే, బట్ మాకు ఒక 2 థింగ్స్ సార్. మాకు రేటు విషయంలో మాకు ఇది కావాలి అన్నప్పుడు నేను అన్నాను, రేటు విషయం మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగానే ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా జస్ట్ డే ఫర్ ఎస్టర్డే కూడా మీటింగ్ జరిగింది. మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యుడిగా నాకు, అటు నాగరాజుకు కానీ, జిల్లా శాసనసభ్యులకు కానీ మంత్రి గారి సమక్షంలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భూసేకరణ సర్వే తాత్కాలికంగా నిలిచిపోయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, ఒకవైపు భూసేకరణ సర్వే అయితే ఆగిపోయింది. ప్రభుత్వ ప్రకటన, అటు మంత్రి రేవూరి ప్రకాష్ రెడ్డి కొన్ని హామీలు ఇస్తున్నారు ఎమ్మెల్యే, అలాగే మంత్రి, రైతులు చెప్తున్న మాటలతో రైతులు శాంతించారా? ఆమోదయోగ్యమైన పరిహారానికి రైతులు ఓకే చెప్పారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఓరుగల్లు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతున్న వేళ ఒకవైపు రాజకీయ పార్టీల పరస్పర విమర్శలు, ఇంకొకవైపు భూ నిర్వాసితుల ఆందోళనతో గందరగోళం నెలకొని ఉంది. మామునూరు ఎయిర్పోర్టు పునర్నిర్మాణానికి మొత్తం 950 ఎకరాల భూమి అవసరం ఉంది. అక్కడ ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీస్ పరిధిలో 697 ఎకరాల భూమి ఉంది. కేవలం 253 ఎకరాల భూసేకరణ మాత్రమే జరగాల్సి ఉంది. ఈ 253 ఎకరాల భూసేకరణ కూడా 4 గ్రామాల పరిధిలో, అది మామునూరుతో పాటు నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి, ఈ 4 గ్రామాల పరిధిలో భూసేకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. రైతులతో ఇప్పటికే గ్రామ సభలు కూడా నిర్వహించి వారితోటి ఆ భూములు అవసరం ఉంటుంది, ఖచ్చితంగా భూములు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి వారికి సూచన కూడా చేశారు. రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందే సిద్ధమయ్యారు. కానీ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొని ఉంది. మొదట మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యేలు అంతా కలిసి గ్రామసభ నిర్వహించిన సమయంలో వారికి ఒక ప్రకటన చేశారు. భూమికి బదులు ప్రత్యామ్నాయంగా మరొక భూమి ఇస్తామన్నారు. కానీ ఆ విధంగా ఇవ్వడం అసాధ్యం కాబట్టి భూమి ఎంత ధర ఉన్నా ఇవ్వడానికి కూడా తాము సిద్ధమని చెప్పి తర్వాత మరొక ప్రకటన విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలోనే బాధిత రైతుల్లో ఒక కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. వారంతా స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి వారంతా డిమాండ్ చేశారు. అయితే ఒకవైపు ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈరోజు రెవెన్యూ అధికారులు సర్వే కోసమని అక్కడికి వెళ్ళడం జరిగింది. గుంటూరుపల్లి పరిసర ప్రాంతాల్లో సర్వే కోసం వెళ్ళిన సందర్భంలోనే అక్కడ బాధిత పరిసర ప్రాంతాల రైతులంతా కూడా వచ్చి అక్కడ అడ్డుకున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపండి, స్పష్టమైన ప్రకటన చేయండి, భూమికి బదులు భూమి ఇస్తారా, లేదంటే భూమి ధర ఎకరానికి ఎంత ఇస్తారు, అదేవిధంగా ఇక్కడ 13 ఇండ్లు పోతున్నాయి, ఆ 13 ఇండ్లు కోల్పోయే నిర్వాసితులకు ఏం చేస్తారు, భూములు కోల్పోయే వరకు ఏ విధంగా ప్రత్యామ్నాయం చూపిస్తారు, అవన్నీ వాటిపైన స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే భూసేకరణ చేపట్టాలి, సర్వే చేయాలని చెప్పి వారంతా నిలదీశారు. ఈ నేపథ్యంలోనే ఒక హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. దీనిపైన స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ఇమ్మీడియట్గా స్పందించారు. ఆయన కూడా జిల్లా కలెక్టర్ సత్యసారథితో పాటు ఉన్నతాధికారులతో ఒక సమీక్ష నిర్వహించారు. దానిపైన రైతులకు ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయాలి, రైతులకు ఏ విధంగా ఎటువంటి హామీ ఇస్తే రైతులంతా ముందుకు వచ్చి భూములు ఇస్తారనే దానిపైన కూడా వారంతా చర్చించడం జరిగింది. అయితే దీనిపైన కొంత రాజకీయ ప్రయోజనం కోసం కూడా కొంతమంది రైతులను రెచ్చగొడుతున్నారని చెప్పి రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ప్రకటన చేయడం జరిగింది. సేమ్ టైంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎయిర్పోర్ట్ భూముల సేకరణలో నాయకుల మధ్య చిత్తశుద్ధి లోపించడం, నాయకులు అధికారుల మధ్య సమన్వయ లోపమే ఈ కన్ఫ్యూజన్ కారణమని చెప్పి విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఒకవైపు భూసేకరణ చేసిస్తే పనులు మొదలు పెడతామని చెప్తున్న సందర్భంలోనే ఒక కన్ఫ్యూజన్ వాతావరణం, గందరగోళం నెలకొని ఉంది. రైట్, థాంక్యూ పెద్దీష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో నిన్న మొదలైన కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోరు నెలకొనడంతో రౌండ్ కి ఆసక్తి పెరుగుతోంది. తొలి 2 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యం సాధించారు.
ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో భారీగా ఓట్లు పోల్కావడంతో తుది ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 56 మంది పోటీ పడ్డారు. అయితే పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్య అన్నట్టుగా నడిచింది. ఇక్కడ కాంగ్రెస్ నుండి వి నరేందర్ రెడ్డి, బీజేపీ నుండి అంజిరెడ్డి నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు. 42 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరిగిన ఈ ఎమ్మెల్సీ స్థానంలో 2.5 లక్షలకు పైగా గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టారు అనేది ఉత్కంఠ రేపుతోంది. కౌంటింగ్ ఏ విధంగా సాగుతుంది వివరించడానికి మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ సిద్ధంగా ఉన్నారు. సంపత్, సో ప్రస్తుతానికి బీజేపీ లీడ్ లో కనిపిస్తోంది. చివరి రౌండ్ వరకు బీజేపీ అదే సస్టైన్ చేసే ఛాన్స్ కనిపిస్తుందా, లేదా ఎనీ చేంజ్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ మాత్రం చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. మొదటి రౌండ్లో 32 స్వల్ప ఓట్లతో అంజిరెడ్డి ముందంజలున్నప్పటికీ రెండో రౌండ్లో 1492 లీడ్లో ఉన్నాడు. అంటే దాదాపున ఇదే విధంగా కంటిన్యూ అవకాశం అయితే కనబడుతుంది. మనకు మూడో రౌండ్తో సంబంధించిన సమాచారం కూడా అందుతుంది. అందులో కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. మొత్తం ఇక్కడ 12 రౌండ్లు ఉన్నాయి. 12 రౌండ్ల ప్రతి టేబుల్ పైన కూడా ఒక్కొక్క అంటే ఒక రౌండ్లో 21,000 ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 42,000 ఓట్లు లెక్కిస్తే అందులో 1492 ఆధిక్యతో అంజిరెడ్డి ముందుకెళ్తున్నారు. అంటే మొత్తంగా మొదటి ప్రాంత ఓటుతో గెలిచే అవకాశం అయితే లేదు. రేపు ఉదయం 9 గంటలకి మొదటి ప్రాంత ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుంది. ఎవరికైతే పోలైన దాంట్లో ఎవరైతే వాల్యూ ఓట్స్లో 50+1 వచ్చిన వారికి మాత్రమే విజేతగా ప్రకటించిన నేపథ్యంలో ఒక చాలా టఫ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎవరు గెలుస్తారనే విషయం చాలా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంకొక 10 రౌండ్లు ఉన్నాయి. అంటే దాదాపున అన్ని ప్రాంతాలు ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య చాలా హోరాహోరీ పోరు కనబడుతుంది. దీంతో స్వల్ప మెజార్టీ కేవలం ఇప్పుడు 1492 స్వల్ప మెజార్టీ నేపథ్యంలో ఇంకా 10 రౌండ్స్ ఉన్నాయి. అందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి అంటే ఖచ్చితంగా మొదటి ప్రాంత ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో ఫలితం తేలే అవకాశం లేదు. ఖచ్చితంగా రెండో ప్రాంత ఓటుకు వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా బీఎస్పీ అభ్యర్థికి కూడా గణనీయంగా ఓట్లు పడుతున్నాయి. ఆయన 3వ స్థానంలో ఉన్నాడు. అంటే ఖచ్చితంగా రెండో ప్రాంత ఓట్లు మరి ఇటు కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ పడతాయా లేదంటే బీజేపీ అభ్యర్థికి ఎక్కువ పడతాయి, దాని ఆధారంగా రేపు అర్ధరాత్రి తర్వాత కూడా తుది ఫలితం వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే రాజకీయ పార్టీ నేతలు సంబంధించిన నేతలు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఏం జరుగుతుంది క్షణక్షణం కూడా ఒక ఉత్కంఠభరితం కూడా సాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ సంబంధించిన నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మిగతా 8-9 రౌండ్లు మేము ఖచ్చితంగా లీడ్ ఉంటాము, గెలిచే అవకాశం ఉంది, రెండో ప్రాంత ఓట్లు తమకే ఎక్కువ పడ్డాయని చెప్పి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కానీ బీజేపీ కూడా చెప్తుంది 4 జిల్లాల్లో తమకు ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఖచ్చితంగా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. 12 రౌండ్ల మీద ఖచ్చితంగా అధిక ఓట్లను సాధిస్తాము, రెండో ప్రాంత ఓట్లు తమకు అధికంగా వస్తుందని చెప్పి బీజేపీ అయితే ధీమా వ్యక్తం చేసి మొత్తానికి అయితే ఆసక్తికరంగా ఇక్కడ కౌంటింగ్ అయితే జరుగుతుంది. మొత్తానికి ఫలితం తేలడానికి ఇంకా సమయం పడుతుంది. రేపు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తుది ఫలితం వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ సంపత్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇక ఏపీలో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల సందడి ముగియక ముందే మరో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారం మోగింది. 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అసెంబ్లీలో సంఖ్యాబలం లేని వైసీపీకి ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా దక్కే అవకాశం లేదు. ఖాళీ అవుతున్న 5 స్థానాలు కూటమికి దక్కనున్నాయి. దీంతో ఈ సీట్లపై భారీగా ఆశలు పెట్టుకున్నారు కూటమి పార్టీల నేతలు. అటు చంద్రబాబుతో పాటు ఇటు మంత్రి లోకేష్ ను కలిసి తమ పేర్లను పరిశీలించాలని కోరుతున్నారు ఆశావహులు. బీద రవీంద్ర యాదవ్ తో పాటు కొమ్మలపాటి శ్రీధర్, బుద్ధ వెంకన్న, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, ఎరాసు ప్రతాప్ రెడ్డి, మల్లెల లింగారెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం వంటి నేతలు కూడా టీడీపీ పెద్దలను కలుస్తూ తమ అభిలాషను వినిపిస్తున్నారు. మరి కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలు అలాగే సీనియర్ లీడర్లతో సమావేశం నిర్వహించనున్నారు చంద్రబాబు నాయుడు. నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే దీంతో అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం కనిపిస్తుంది. కూటమి పార్టీలైన జనసేన, బీజేపీలో కూడా ఎమ్మెల్సీ స్థానాలపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. మరోవైపు రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కూడా ఇదే అంశంపై బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీ అసెంబ్లీలో టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో కూటమికి దక్కబోయే ఈ 5 సీట్లను ఎలా పంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. జనసేనకు ఇప్పటికే ఒక బర్త్ కన్ఫర్మ్ కావడంతో మిగిలిన 4 సీట్లను టీడీపీ తీసుకుంటుందా లేక వాటిలో బీజేపీకి అవకాశం ఇస్తారా అనే దానికి ఆసక్తి నెలకొంది.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, అసలు ఈ 5 సీట్లు కూటమికి దక్కుతుందా లేకపోతే టీడీపీకి సొంతం చేసుకుంటుందా? ఆశావహులకు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు? 5 స్థానాల్లో ఖచ్చితంగా అన్ని కూటమికే దక్కుతాయి కాబట్టి అవి ఎలా షేర్ చేసుకుంటాయి అన్నది వాళ్ళ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. ఇప్పటికే జనసేనకు సంబంధించి ఒకటి ఆల్రెడీ ఫిక్స్ అయింది కాబట్టి నాగబాబుకి ఇవ్వబోతున్నట్టుగా ఇప్పటికే నిర్ధారణ అయింది. దానికి సంబంధించి గతంలోనే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూ కాబట్టి అది ఒకటి కన్ఫర్మ్ అయింది. మిగతా స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక స్థానాన్ని అడిగే అవకాశం ఉంది. అయితే వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అన్నది తెలియాల్సింది. ఎందుకంటే కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం గట్టిగా అడిగితే ఇస్తారు తప్ప స్థానికంగా ఉన్న నాయకత్వం కోరితే ప్రస్తుతానికి అడ్జస్ట్ చేయలేం. మళ్ళీ ఎమ్మెల్సీ స్థానాలు మళ్ళీ త్వరలోనే మరొక 3 రాబోతున్నాయి కాబట్టి వాటిలో అడ్జస్ట్ చేస్తామని చెప్పే ప్రయత్నం అట్లాంటి అవకాశం ఉండొచ్చు. కాకపోతే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో అయితే పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి 135 స్థానాలు రావడం, దాంట్లో దాదాపుగా చాలా వరకు 31 స్థానాల వరకు గతంలో బీజేపీ జనసేన కూటమి కోసం త్యాగాలు చేసిన నేతలు ఉండడంతో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో అయితే విపరీతమైన ప్రెజర్ ఉంది. దాన్ని నిలువరించడానికి తెలుగుదేశం పార్టీ ఆ 4 తీసుకునే అవకాశం ఉంది. 4 స్థానాల కోసం పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు పెద్ద ఆశావహులు అయితే అటు ముఖ్యమంత్రిని అలాగే లోకేష్ని కలవడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే లోకేష్ కావచ్చు మరొక 4 రోజుల పాటు అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. 5-6 తేదీల్లో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఉంటుంది. ఆ తర్వాత 7వ తేదీ క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. 8వ తేదీ మహిళా దినోత్సవం, ఆ రోజు అసెంబ్లీకి సెలవు ఉంటుంది. అదే సమయంలో బయట ప్రోగ్రామ్స్లో పాల్గొంటారు కాబట్టి 10వ తేదీ నామినేషన్లకు లాస్ట్ డేట్ కాబట్టి అందరూ ఈ రోజే వీలైనంత వరకు ఈ రోజు రేపట్లో కలవాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఒకసారి సామాజిక సమీకరణలు కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ జనసేన నుంచి నాగబాబుకి ఇస్తే ఇక్కడ వంగవీటి రాధాకి ఇస్తారన్న హామీ ఉంది. కాబట్టి ఆయనకి ఇప్పుడు ఇస్తారా లేకపోతే అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టి మరొకసారి మళ్ళీ ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుందా అన్న దానిపైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. వంగవీటి రాధాకు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం వచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మొత్తం ఇప్పుడు ఖాళీ అవుతున్న 5 స్థానాల్లో 4 స్థానాలు బీసీలకు సంబంధించినవి కాబట్టి ఆ 4గిట్లో మళ్ళీ తిరిగి ఎక్కువ స్థానాలు బీసీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. దాని మీదే ముఖ్యమంత్రి కూడా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంతో ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది అన్న రీతిలో కూడా చర్చ జరుగుతుంది. బీటీ రామారావు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన బీసీ వర్గానికి సంబంధించిన నేత, బోయే సామాజిక వర్గానికి సంబంధించిన నేత, మొదటి నుంచి 83 నుంచి తెలుగుదేశం పార్టీతో కంటిన్యూ అవుతున్నారు. ఆయన మరొకసారి అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. ఆ పార్టీ అధిష్టానం కూడా ఆయన పట్ల కొంత సుముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు దువ్వాడపు రామారావు ఎవరైతే విశాఖపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయనకి సంబంధించి కూడా తిరిగి మరొక అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఆయనతో పాటు విశాఖకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆయనకి తిరిగి కొనసాగించాలి, పునరుద్ధరించాలని ముఖ్యమంత్రిని కోరాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం అందుతుంది. సో ఇప్పుడు మరొకవైపు అశోక్ బాబు ఎవరైతే పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నారో గతంలో ఉద్యోగ సంఘ నాయకులుగా ఉన్న అశోక్ బాబు కూడా తిరిగి మరొక అవకాశాన్ని తనకి ఇవ్వాలని కోరుతున్నారు. వీటిల్లో ఎవరికి అవకాశం తిరిగి దక్కబోతుందో ఒకసారి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఎన్నికల సమయంలో దాదాపు 10ల సంఖ్యలో ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీలు ఇచ్చారు కాబట్టి వాళ్ళల్లో ప్రాధాన్యత క్రమంలో వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలి. కాబట్టి ఆ లిస్టును పెట్టుకుని అధిష్టానం ఎక్సర్సైజ్ చేస్తుంది. వాళ్ళలో ఎవరు లక్కీ ఫెలోస్ అవుతారో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఇద్దరు ప్రస్తుతం పదవీకాలం పూర్తి చేసుకుంటున్న నేతల్లో ఇద్దరు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కాబట్టి తిరిగి ఒక పదవి మాత్రం ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఆ సామాజిక వర్గంలో ఏ ప్రాంతానికి సంబంధించి అది ఇస్తే బాగుంటుందన్న చర్చ కూడా జరుగుతుంది. సో ప్రాంతాలు, సామాజిక వర్గాల కూర్పు కూడా చాలా ముఖ్యం కాబట్టి తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా కూలంకషంగా వాటిని చర్చించే ప్రయత్నాలు చేస్తుంది. లింగారెడ్డి కావచ్చు, లేకపోతే కేఈ కృష్ణమూర్తి కావచ్చు, అనేక మంది పార్టీ సీనియర్ నేతలందరూ కూడా తిరిగి పీతల సుజాత కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది పార్టీని ఆశ్రయిస్తున్నారు. కేఎస్ జవహర్ కావచ్చు, లేకపోతే ఇట్లా ఎవరైతే గతంలో యాక్టివ్గా ఉండి ఎలక్షన్లో పోటీ చేయలేకపోయారో లేకపోతే ఓడిపోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తిరిగి తమకు అవకాశాలు కల్పించాలని కోరుతున్న నేపథ్యం కాబట్టి సో చాలా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ చాలా క్రిటికల్గానే దీన్ని ఎక్సర్సైజ్ చేసి అర్హులకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో భారతీయ జనతా పార్టీకి ఇస్తారా లేదా అన్నది ఆ పార్టీ తెచ్చే ఒత్తిడి మీద ఉంటుంది. జనసేనకైతే ప్రస్తుతం 1 వచ్చింది. అదే సమయంలో మరో కొన్ని ఎట్లా జరుగుతుందని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రధాన జలవనరుల్లో ఒకటి తుంగభద్ర డ్యాం.
అయితే తుంగభద్ర జలాల వినియోగంలో కర్ణాటక ఇష్టరాజ్యంతో ఆంధ్రకు అన్యాయం జరుగుతోంది. కండబలాన్ని ప్రదర్శిస్తూ ఆంధ్ర రైతుల నోట్లో మట్టి కొడుతోంది కర్ణాటక. అసలు జలాల వినియోగంలో వివాదమేంటో చూద్దాం. తుంగభద్ర దిగువ కాలువ విషయంలో ఏపీ కర్ణాటక మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. కర్ణాటక తీరుతో తమకు అన్యాయం జరుగుతోందని ఏపీ రైతులు ఆందోళన చేస్తున్నారు. దిగువ కాలువ పరిధిలో యథేచ్ఛగా జలచౌర్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రధాన జలవనరుల్లో ఒకటి తుంగభద్ర డ్యాం. ఆంధ్ర రైతులకు నీరందకుండా కర్ణాటక రైతులు దోపిడీ చేస్తున్నారు. ప్రతి ఏడాది నీటి సమృద్ధిని బట్టి తుంగభద్ర దిగువ కాలువలోకి ఆంధ్ర కోటా కింద 24 టీఎంసీల నీరు రావాలి. ఈ కాలువ కింద కర్ణాటక పరిధిలో 2 లక్షల ఎకరాలు, ఆంధ్ర పరిధిలో 1.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కర్ణాటక రైతులు ఈ కాలువ కింద అదనంగా మరో 2 లక్షల ఎకరాల పంట పండించుకుంటున్నారు. అంటే నిర్ణీత ఆయకట్టు కంటే 100% అధికంగా పండించుకుంటున్నారు కర్ణాటక రైతులు. అదే ఆంధ్ర రైతులు మాత్రం ఉన్న ఆయకట్టులో సగం కూడా పండించుకోవడం లేదు. ప్రస్తుతం 45,000 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, పసుపు, వరి తదితర పంటల్ని వేసుకున్నారు. ప్రస్తుతానికి 650 క్యూసెక్కుల నీరు ఇవ్వాలని ఏపీ అధికారులు కర్ణాటక డ్యాం అధికారులకు ఇండెంట్ పెట్టారు. కానీ ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో 350 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుంది. 300 క్యూసెక్కుల నీటిని కర్ణాటక రైతులు దోపిడీ చేస్తున్నారు. సరిహద్దులోకి రాకుండానే వాడుకుంటున్నారు. దీంతో ఆంధ్ర రైతులకు అన్యాయం జరుగుతున్న విషయం వాస్తవమే అని కూటమి నేతలు భగ్గుమంటున్నారు. నీళ్లు ఇది గతంలో ఒక పంపుతో చేసుకునే వాళ్ళు ఏకంగా ఇప్పుడు వాళ్ళు దాన్ని గండి కొట్టేసి ఆ పైప్ ద్వారా దానికి చేయాలని చెప్పని మా దృష్టికి వస్తే ఎస్సీ గారు గట్టిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులు జరిగిందంటే మాత్రం మరో ఉద్యమం రావాల్సి వస్తుంది. ఈ కర్నూలు జిల్లా నుంచి ఎల్ఎల్సి ఏమాత్రం అన్యాయం జరిగిందని చెప్పని చెప్పడం జరిగింది. అందులో భాగంగా అక్కడ రాజకీయ నాయకులకు కూడా తెలియజేయండి అని చెప్పని మా కర్నూలు జిల్లా తరఫున మేము తెలియజేశాం. కాబట్టి వాళ్ళు కూడా దాన్ని అరికట్టారు ఇప్పుడే ప్రజెంట్గా. తుంగభద్ర, ఇతర ఉపనదుల జలాల పంపిణీ, వినియోగంపై ఆంధ్ర, కర్ణాటక మధ్య తరచూ వివాదం తలెత్తుతోంది. అంతేకాకుండా తుంగభద్ర నదిపై మరో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం టెండర్లు పిలిచింది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. అయినా కూడా ఏపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం దృష్టి సారించి కర్ణాటక జలచౌర్యాన్ని నియంత్రించాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగ్ అడిగి తెలుసుకుందాం. నాగ్, కర్ణాటక జలచౌర్యం, మరోవైపు తుంగభద్రపై పెత్తనం చెలాయించడం, వీటిపై ఏపీ గవర్నమెంట్ దృష్టి సారించాలని ఇటు ఆంధ్రప్రదేశ్ రైతులు వాపోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఏమన్నా స్పందన వచ్చిందా? అలానే కర్ణాటక గవర్నమెంట్ తో ఏమైనా డిస్కషన్స్ జరిపే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఒక స్పందన అనేది రావాల్సిన అవసరం ఉంది. కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా ఈ తుంగభద్ర దిగువ కాలువ విషయంపై అటు ఆంధ్ర, ఇటు కర్ణాటక రైతులు ఇద్దరు కూడా ఘర్షణలు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. అనేక సార్లు తలలు పగిలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇట్లా ప్రతి ఏటా ఈ ఘర్షణలకు పాల్పడే బదులు ఒక అవగాహనకు ఒక రకమైన విధానానికి రావాల్సిన అవసరం అయితే రెండు రాష్ట్రాలు కనిపిస్తుంది. ప్రతి ఏటా ఆంధ్ర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఈరోజు 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని చెప్పి ఆంధ్ర అధికారులు తుంగభద్ర డ్యాముకు ఇండెంట్ పెట్టారు. కేవలము 350 క్యూసెక్కులు మాత్రమే బోర్డర్లో వస్తుంది. మిగిలిన 300 క్యూసెక్కులు ఏమవుతున్నట్లు? ఈ 300 క్యూసెక్కులు మొత్తం కర్ణాటక రైతులు దోపిడీ చేస్తున్నారు, జల చౌర్యానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఈరోజు దిగువ కాలువ వెంట పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరూ కూడా చూసి వచ్చారు. చూసి వచ్చిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చారు. తుంగభద్ర డ్యామ్ నుంచి రావాల్సిన 650 క్యూసెక్కులకు బదులు 350 క్యూసెక్కులు వస్తుంది. 300 క్యూసెక్కులు కర్ణాటక రైతులు దోపిడీ చేస్తున్నారు. దీనివల్ల 300 క్యూసెక్కులు ఆంధ్ర రైతులు నష్టపోతున్నారు. దీని వెనక చాలా నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తోంది. తక్షణమే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువకు రావాల్సిన నీరు పెద్ద ఎత్తున నష్టపోతుంది. ఇప్పటికే తుంగభద్ర నదిపై మంత్రాలయం దగ్గర బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణాన్ని నిర్మించాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టింది. ఇంతకు ముందే అప్పర్ డ్యామ్ రిజర్వాయర్ను 40 టీఎంసీలతో నిర్మించాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఆంధ్ర కర్ణాటక మధ్య. వీటన్నిటినీ పరిష్కరించుకోవాలంటే ఆంధ్ర కర్ణాటక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కర్ణాటక పరిధిలో ఆంధ్ర పోలీసులను అనుమతించి ఎక్కడైతే జల చౌర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత అయితే కనిపిస్తోంది. ఎస్ నాగ్.
ఇక అయోధ్య రామాలయంపై ఉగ్ర దాడి కుట్ర కేసుకు సంబంధించి మనం నిన్న చూసాం ఏం జరిగింది అనేది. నిందితుడు అబ్దుల్ రెహమాన్ కి 10 రోజుల పాటు కస్టడీ విధించారు. విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు రెహమాన్. ఐఎస్ఐ నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకున్నాడు ఈ రెహమాన్. యూపీలో పలు చోట్ల ఏటీఎస్ దాడులు సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. దీంట్లో 10 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. అయోధ్య రామాలయంపై పాక్ ఐఎస్ఐ పన్నిన కుట్ర భగ్నం కావడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఫరీదాబాద్ లో పట్టుబడ్డ ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ ఇచ్చిన సమాచారంతో యూపీ ఏటీఎస్ పోలీసులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. ఆజంగఢ్, మవు, బలియా జిల్లాల్లో పలువురు అనుమానితుల్ని ప్రశ్నించారు. ఐఎస్ఐతో సంబంధాలున్న 10 మందిని యూపీ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. అబ్దుల్ రెహమాన్ విచారణలో సంచలనమైన విషయాలు వెలుగు చూశాయి. పాక్ ఐఎస్ఐ నుంచి తాను ఆన్లైన్ శిక్షణ తీసుకున్నట్టు రెహమాన్ అంగీకరించాడు. అయోధ్యతో పాటు భారత్లోని పలు ప్రార్థనా మందిరాలపై రెక్కీ చేసినట్లుగా తెలిపాడు. ఫరీదాబాద్ లో అబ్దుల్ రెహమాన్ గుజరాత్, హర్యానా పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో పట్టుబడ్డాడు. అబ్దుల్ రెహమాన్ నుంచి 2 గ్రెనేడ్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, అబ్దుల్ రెహమాన్ కస్టడీలో ఎన్నో సంచలనాత్మక విషయాలు కన్ఫెస్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇంకా ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ లొకేట్ అయ్యారని చెప్తున్నారు అధికారులు. పెద్ద ప్రమాదం నుంచి భారత్ తప్పించుకుంది నిన్న జరిగిన ఉగ్ర దాడి కుట్ర భగ్నంతో అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ భారత్లో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఎప్పుడూ కూడా పనిచేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో ఇక్కడున్న కొంతమంది యువతను అట్రాక్ట్ చేసి ఉగ్రవాదం వైపు మళ్లించి ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా విధ్వంసాలకు పథకరచన చేస్తూ ఉంటుంది. అటువంటి ఒక కుట్రను నిన్న గుజరాత్ ఏటీఎస్, హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్సు, ఇంటెలిజెన్స్ బ్యూరో 3 సంస్థలు కలిసి సంయుక్తంగా దాన్ని భగ్నం చేశాయి. ఆ క్రమంలోనే అబ్దుల్ రెహమాన్ అనే ఒక ఉగ్రవాదిని, అంటే ట్రైనింగ్ ఉగ్రవాద శిక్షణ తీసుకుని ఒక భారీ కుట్రకు పాల్పడుతున్న క్రమంలో అబ్దుల్ రెహమాన్ అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణ జరిపితే అనేక అంశాలు బయటకు వచ్చాయి. అతను ఫైజాబాద్ జిల్లా మిల్కీపూర్, అంటే అయోధ్యకు సమీపంలో ఉన్న ఒక గ్రామానికి చెందినవాడు. ఆటో నడుపుకునేవాడని చెప్పి తెలిసింది. ఒక 5 రోజుల క్రితమే ఈ ఫరీదాబాద్ దగ్గర ఉన్న పాలి గ్రామానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఐడెంటిటీని మార్చుకుని ఒక ఫేక్ ఐడెంటిటీని పొందాడు. అక్కడే ఒక ఐఎస్ఐ హ్యాండ్లర్ వచ్చి 2 గ్రెనేడ్లను అందజేసి ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్స్ నీకు వస్తాయి, వచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్కి తగ్గట్టుగా నువ్వు యాక్ట్ చేయాలి, పని చేయాలి అని చెప్పి ఆదేశించి వెళ్ళిపోయాడని చెప్పి ఆ ఇంట్రాగేషన్లో వెల్లడించాడు. సో ఈ అబ్దుల్ రెహమాన్ ఇచ్చిన సమాచారం, ఇంట్రాగేషన్లో ఇచ్చిన సమాచారం, ఇతర ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటూ ఈరోజు ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ బృందాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల దాడులు నిర్వహించాయి. లక్నో, మౌ, బల్లియా ఇటువంటి ప్రాంతాల్లో, అనుమానిత ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అనేక మందిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఇంకా ఈ మొత్తం నెట్వర్క్లో ఇంకా చాలామంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫర్దర్గా దేశవ్యాప్తంగా ఎన్ఐఏ కూడా దృష్టి సారించి ఈ అంశం మీద విచారణ జరుపుతుంది. దీంతో మొత్తంగా ఈ నెట్వర్క్లో ఉన్న ఇంకా మరికొంతమంది ఉగ్రవాదులు బయటపడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. ఇది వాళ్ళ 585 అప్డేట్స్. ఒక బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి టీవీ 9.